హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్టు ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు చెప్పారు. శాసన మండలిలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు కేంద్రంగా పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్నారు. సుస్థిరాభివృద్ది లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు దీటుగా రంగారెడ్డి జిల్లా 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈరోజు 32 హెచ్ఎండిఏకు సంబంధించి, అదేవిధంగా కొత్తగా 24 గ్రామాలకు సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపడం జరిగింది. పూర్తి స్థాయిలో 56 గ్రామాలకు సంబంధించిన ఈ డెవలప్మెంట్ అథారిటీ 770 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉండే అథారిటీ అది.